ఇక వేరే ఆలోచన లేదు, మీరు రాసుకోండి. జూన్ 4 నాడు రిజల్ట్ వచ్చినప్పుడు అడగండి. నిజామాబాద్ గన్ షాట్ నాది నిజామాబాదే. నేను ఓటేసిన అంటే మా ఊర్లో మైలారంలో, అక్కడ కూడా మా విలేజ్లో కూడా ఒకప్పుడు బీజేపీ పెద్దగా లేదు మా సొంత ఊర్లో. పడితే బీఆర్ఎస్కి ఎక్కువ పడేది, తర్వాత కాంగ్రెస్కి పడేది. అసెంబ్లీ ఎలక్షన్లో కూడా వాళ్ళిద్దరి మధ్యలో పోటీ. కానీ ఈసారి తెలియని వాళ్ళు కూడా పల్లెటూళ్ళలో ఉపాధి పనికి పోయేటోళ్ళు, అమ్మలు అక్కలు చదువు రాని వాళ్ళు కూడా అందరు పువ్వు అంటారు కదా, అందరు మోడీ అంటారు కదా. ఈ రెండు తప్ప ఇంకా వేరే తినబల్లే. దాని తర్వాత నేను ఓటేసినాక పక్కకు సంజీవ్ అని ఉంటున్నాడు నా ఫ్రెండు, మోతేకి తీసుకెళ్ళాడు, అటు సైడ్ పోయినాం, వేల్పూర్ పోయినాం. అట్లా ఒక 10-20 ఊర్లు ముట్టేస్తే ప్రతి 10 మందిలో 6-7 ఊరు మోడీ పువ్వు అంటారు. సో 3 కరీంనగర్ ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలుస్తాడు. ఆదిలాబాద్ నిజామాబాద్ కంటే కూడా కరీంనగర్లో బండి సంజయ్కి ఎక్కువ మెజారిటీ. బాగా పోటీ ఇచ్చిన వినోద్ కుమార్ అని వార్తలు వచ్చినాయి. అంటూ స్టార్టింగ్లో వినోద్ కుమార్ ఉండే, తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే కాబట్టి వాళ్ళకు కూడా ప్లస్ ఉండే.